బండి సంజయ్ గారి కొడుకు అటువంటి పనులకు నిజంగా వెళ్ళాడా వెళ్ళకూడదు అనేది తర్వాత విషయం. ఆయన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలా. నువ్వు చేసావా చేయకూడదా అనేది తర్వాత విషయం. గతంలో కూడా ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ని కొట్టామనే విషయం కూడా చాలా బహిరంగ అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అదొక పొరపాటు జరిగింది అనుకో. తర్వాత నువ్వు కేంద్ర మంత్రి కొడుకు, ఒక ఎంపీ కొడుకు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజల ఒక పేరు గాంచిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఆదర్శంగా నలుగురికి ఎదిగే పిల్లలకు కార్యకర్తలకు ఆదర్శంగా ఒక నాయకుడు కావాల్సిన వాడివి. నువ్వు ఈ విధంగా చేయడం అనేది అటువంటి నీ పేరు ప్రస్తావన రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అది అటువంటి తప్పుడు విషయాలకు జోక్యం చేసుకోకూడదు. ఏ నిజం లేదైతే నీ పేరైతే అనరు కదా. వాస్తవానికి అక్కడ ఏదో ఉంది కాబట్టి నీ పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు మీడియా పరంగా కూడా మేము ఉన్నదని మేము అంటలేము. ఇప్పుడు సమాజ పరంగా, జనాల పరంగా, రాజకీయ పరంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, జనాలు, ప్రజలు అందరూ అంటున్నారు బండి సంజయ్ గారి కొడుకు, పంజయ్ కొడుకు అని. అంటే ఎందుకు అంటున్నారు? నీ తప్పిదం, నీ యొక్క పేరు ప్రస్తావన అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. అంతే తప్ప ఏదో కల్పించుకొని కావాలని రాజకీయంగా అయితే అన్నది కాదు కదా. ఇప్పుడు ఆయన పేరు పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అటువంటి తప్పు చేసినప్పుడు నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా పెడతారండి. ఎవరైతే ఉంది, ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. మరి ఆ విషయంలో కరెక్ట్గా నువ్వు ఉన్నావంటే నేను ఖచ్చితంగా జైలు పంపే విషయం లేకుంటే ఏదో రకంగా శిక్షించడం లేకుంటే దాని తగిన శాస్త్రి చేయడం జరుగుతుంది. కేంద్రంలో మీ నాన్నగారు కేంద్ర మంత్రి, మరి ఆయన రాజకీయ పలుకుబడుతున్న మరి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకుంటా తప్పు చేసిన శిక్ష వేస్తాడా? ఏదో కూడా మీ నాన్నగారు చేయాల్సిన బాధ్యత అది. అయితే మొన్నట్లో కూడా బండి సంజయ్ గారు అనుచరులు కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమంటే మీరు రౌడీలు పెట్టి పోషిస్తున్నా అంటున్నారు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా రౌడీ లెక్కన బిహేవ్ చేస్తా అని చెప్పేసి అది చాలా తప్పు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట దొరికి మాట్లాడితే నువ్వు మాట్లాడు. నువ్వు మీడియాకి వచ్చి ఒకటి కాదు, ఆయన అన్న మాటకు 100 మాట్లాడు. అంతేగాని నువ్వు రాజకీయ పరంగా చెంచగాలను పెట్టుకొని రౌడీని చేసుకో, అది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధం. అటువంటి పనులు చేయడం అనేది నువ్వు తప్పదు. నిన్ను శిక్షించాలి, నీ మీద కేసు వేయాలి. ఒక రాజకీయ నాయకుడి పైన ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని కాదు. అది రాజకీయ లక్షణం కాదు, ఒక నాయకుడికి ఉన్న గుణము కాదు. అది ఎక్కడ కూడా అటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చేస్తానికి వెళ్ళినా కూడా చేయొద్దు, తప్పు. మనం ఒక పదవిలో ఉన్నాం, మన ఒక రాజకీయ నాయకుడు, జనాలకు మనం మంచి చేస్తున్నాం అనే ఆలోచన నీకు ఉండాలి. అటువంటి చేయకూడదు, చాలా తప్పు. ఈ విషయం గతంలో కూడా ఇలాంటిదే కొన్ని విషయాలు అప్పుడు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలా చేస్తారు. రేపు తలవారి పొలిటికల్ ఇష్యూలో కూడా నాన్నగారు వారసుడు అని చెప్పి దింపితే ఇంకెన్ని చేస్తాడు ఆయన? అది ఎవరు ఊరుకోరండి. ఖచ్చితంగా జనాలు ఏదో ఒక చోటున తగిన శాస్త్రం చెప్తారు. వీళ్ళనే కాదు, ఇప్పుడు ఏ రాజకీయబద్ధంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఒక వ్యక్తి పైన చేసుకోవడం అనేది చాలా తప్పు. ఒక ఇంటిపై పోవడం అనేది చాలా తప్పు. ఒక వ్యక్తిగతంగా మాట్లాడడం చాలా తప్పు. రాజకీయంగా ఎన్నే ఉంటాయి, చాలా ఉంటాయి. మాటల పరంగా ఉంటాయి తప్ప చేతల పరంగా చూసుకున్నంత దరిద్రపు రాజకీయం అనేది చేయకూడదు. ఎవరండి, బండి సంజయ్ అని కాదు, ఎవ్వరు కూడా అటువంటి రాజకీయం చేయకూడదు. ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ గారి ఆశయం వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు అనుచరులు పోయి చేయడం అనేది చాలా తప్పిదం. ఇప్పుడు కార్తిక్ రెడ్డి కదా, కౌశిక్ రెడ్డి గారు అటువంటి మాట్లాడినప్పుడు అతను క్షమాపణ చెప్పాలని కోరాలి. లేకపోతే అతనికి ఏదైనా వ్యక్తిగతంగానే మాట అనాలి తప్ప నేరుగా వెళ్ళి ఈ దాడులు చేయడం అనేది రాజకీయానికి చాలా విరుద్ధం. రాజ్యాంగ నియమాన్ని పాటించలేకుండా తప్పుదోవ చేసినట్టే విలువ అవుతుంది.